జనరల్‌గా ఇప్పుడున్న గూగుల్ ఎఫెక్ట్ వల్లనో, లేదంటే చదువుకున్న వాళ్ళ ఎఫెక్ట్ వల్లనో చూసి కాళ్ళు నొప్పొస్తున్నాయి, తిమ్మిర్లొచ్చేస్తున్నాయంటే కాల్షియం తగ్గిందని కాల్షియం యెస్. యెస్. టాబ్లెట్ ఏసుకోవడం, ఐరన్ తగ్గిందని ఐరన్ విటమిన్ టాబ్లెట్ డి ఏసుకోవడం, విటమిన్ డి డి ఇవన్నీ అంటే వాళ్ళు ఓన్‌గా వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసుకుంటారు. కాళ్ళు చేసుకుంటారు. నొప్పులు, లాగడం ఇవన్నీ అంటే. సో, దానికి మళ్ళీ దీనికి సైడ్ ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉందా? మళ్ళీ ఏం మనం ఉండదు ఏం కానండి. రిజల్ట్స్ చూడాలి? చాలా మంది ఈ కాళ్ళ క్రాంప్స్ వస్తే హ్మ్. అది వారికోజ్ వెయిన్స్ అనుకోరు. ఓకే. అది విటమిన్ డి డెఫిషియన్సీ కానీ ఆఫ్ కోర్స్ అది కూడా అయి ఉండొచ్చు. హ్మ్. విటమిన్ డి వల్ల కూడా కాళ్ళ క్రాంప్స్ వస్తాయి డెఫిషియన్సీ వల్ల. విటమిన్ బి12 కూడా నరాల వీక్నెస్ వస్తాయి. హ్మ్. కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ నీడ్ టు ఇవాల్యుయేట్ క్లినికల్లీ. అందులో ముందు వారికోజ్ వెయిన్స్ ఉంటే కాళ్ళకి పేషెంట్స్కే కనబడతాయి. హ్మ్. కొంతమందికి అన్ఫార్చునేట్గా కనబడవు, లోపల మాత్రం బ్లడ్ లీక్ అవుతుంటుంది. హ్మ్. క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అంటాం. అంటే డీప్ వీన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు సిరలు అనేవి 2 రకాలు ఉంటాయి, హ్మ్. సూపర్ఫిషియల్ వీన్స్, డీప్ వీన్స్. ఓకే. డీప్ వీన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. హ్మ్. దాంతో ఏంటంటే బ్లడ్ మొత్తం కాళ్ళని పూలప్ అయిపోతుంది. హ్మ్. ఎడీమా అంటారు, అంటే కాళ్ళలో వాపులు వస్తుంటాయి. హ్మ్. వీళ్ళకి అర్థం కాదు ఎందుకు వాపులు వస్తున్నాయో, డిస్కంఫర్ట్, బయటికి ఏం కనపడవు. హ్మ్. సో అది ఓన్లీ వాస్కులర్ సర్జన్ కొంచెం ఇవాల్యుయేట్ చేసి చూస్తే చక్కగా అన్ని తెల్లదేటం అంటారు అలా అన్నీ బయటపడతాయి. ఓకే సార్. జనరల్‌గా ప్రతి డిసీజ్ గానీ, లేదంటే ఇట్లాంటి ఏవైనా సిమ్టమ్స్ గానీ, లేదంటే ఏదైనా ఇష్యూస్ Hmm. మనం రాకముందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి కదా సార్ Yes, sir. కొన్ని జనరల్‌గా. Yes. కానీ ఇది ఆటోమేటిక్‌గా వచ్చేస్తదా? జాగ్రత్తలు తీసుకుంటే రాకపోయే ఛాన్సెస్ ఉంటదా? జాగ్రత్తలు తీసుకుంటే రాకపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. ఎందుకంటే హ్మ్. ఎక్కువసేపు నుంచోకూడదు. హ్మ్. చాలామంది కిచెన్లో ప్రొద్దున కంబైన్డ్ ఫ్యామిలీస్లో ఆ! పొద్దున 6కి వెళ్తారు, హ్మ్. 12 1 అవర్ నుంచొని అన్ని పనులు చేస్తుంటారు. హ్మ్. దే డోంట్ వరీ అబౌట్ దర్ లెగ్స్ క్రాంప్స్, వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. అయితే ప్రెగ్నెన్సీ అప్పుడు హ్మ్. ప్రెగ్నెంట్ తెలియంగానే స్టాకింగ్ చేసుకోవడం మొదలు పెట్టాలి. ఓకే. ఆ తర్వాత హ్మ్. ఎర్లీ స్టేజెస్లోనే రెటికులర్ విన్స్ ఉంటుంది. దీంట్లో కూడా వారికోజ్ వెయిన్స్ కూడా స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1 నుంచి స్టేజ్ 6 వరకు. ఓకే. స్టేజ్ 1లోనే రెటికులర్ వీన్స్ అంటారు. తొడల మీద కొంతమందికి ఫెయిర్ పర్సన్స్కి హ్మ్. బ్లూయిష్ గ్రీనిష్ థ్రెడ్డీ వీన్స్ కనబడుతుంటాయి కాళ్ళలో. అవునా? అవి ఉన్నప్పుడే మీరు స్టాకింగ్స్ చేసేసుకున్నారు అనుకోండి. సార్ అక్కడే కాకుండా సమ్ టైమ్స్ ఇక్కడ నరాల దగ్గర అక్కడ ఇక్కడ కొన్ని కొంతమంది వేరే చేతుల మీద ఏరియాలో వస్తుంటాయి, చేతుల మీద చేతుల కూడా మీద వస్తుంటాయి. కనిపిస్తుంటాయి. సేమ్ సార్ అవి అది వీనస్ ఎక్టేసియా అంటాం. వారికోజ్ వీన్స్లోనే ఒక పార్ట్ అండ్ పార్సల్, దానికి ఏం చేయగల. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇలా ఉంటే పెద్ద గ్రావిటీ ఎఫెక్ట్ ఏమి ఉండదు. హ్మ్. నుంచుంటే మాత్రం కాళ్ళల్లో లాంగ్ వీన్స్ కదా, హ్మ్. అది హార్ట్కి ఎంత దూరంగా అయితే అంత వీక్నెస్ విజల్స్లో ఎక్కువ అవుతుంటుంది. హ్మ్. సో కాళ్ళల్లో రెటికులర్ వీన్స్ వస్తే మాత్రం అప్పుడే ఐడియల్ బాడీ మాస్ ఇండెక్స్ అంటాం, అంటే ఎక్కువ బరువు పెరగకుండా, హ్మ్. థైరాయిడ్ అని ఉంటుంది, హైపోథైరాయిడ్, అది కంట్రోల్ చేసుకుని, ఓకే. హ్మ్. షుగర్ లెవెల్స్ అన్నీ కంట్రోల్ చేసుకుని, హైపర్ టెన్షన్, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, ఎక్కువసేపు నుంచోకుండా ఎక్కువసేపు కూర్చోకుండా మంచి స్టాకింగ్స్ వేసుకుంటే అసలు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సార్ అంటే జనరల్‌గా ఈ స్టాకింగ్స్ వాడడం వల్ల ఆపరేషన్ వరకు వెళ్ళకూడదు అనుకుంటున్నారా? చక్కగా ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. అవసరం ఉండదు. నేను చూసే పేషెంట్స్లో సగం కాదు, ఈవెన్ 80% ఆఫ్ పేషెంట్స్ నేను ఎష్యూరెన్స్ ఇచ్చి, నా ఫోన్ నెంబర్ ఇచ్చి, అసలు ఆపరేషన్ అవసరం లేదు, ఎవరైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయండి అని చెప్తుంటా. ఎందుకంటే కొంతమంది అక్కర్లేకపోయినా చేసేస్తున్నారు ఇప్పుడు వారికోజ్ వీన్స్, భయపెట్టిచ్చేస్తున్నారు, దీనివల్ల హార్ట్ అటాక్ వస్తుంది, మీరు అర్జెంట్గా చేయాలి, ఇంటికి ఫోన్లు చేయటాలు. ఇది దాంతో ఎస్టర్డే ఆల్సో పేషెంట్ లిటరల్లీ స్టార్టెడ్ క్రయింగ్. ఆవిడకి అసలు ఏం లేవు, మైల్డ్గా ఉన్నాయి, మీకు అర్జెంట్గా చేయాలండి, చేయకపోతే మీకు చాలా లైఫ్ రిస్క్ ఉంది అని చెప్పి ఇలాగా మాల్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో పేషెంట్స్ పాపం అర్థం కావట్లేదు ఎవరిని కన్సల్ట్ చేయాలో, ఎవరిని మాట్లాడాలో, ఎవరిని కన్సల్ట్ చేయాలో. సో ఐడియల్గా వారికోజ్ వీన్స్ వస్తే వాస్కులర్ సర్జన్నే చూడాలి. ఇప్పుడు మీకు ఐ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఐ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. చెవి ప్రాబ్లం ఉంటే ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. హార్ట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. అలాగే కాళ్ళల్లో సిరలు కానీ, లేకపోతే డీవీటీ అంటారు, డీప్ వెయిన్ థ్రోంబోసిస్, అంటే లోపల సిరలు కూడా గడ్డలు కడతాయి, దానివల్ల కూడా వారికోజ్ వీన్స్ వస్తాయి, సెకండరీ వారికోజ్ వీన్స్. అలాగే ఇలాంటివి కాళ్ళు చేతులకి రక్త ప్రసరణకు సంబంధించిన విషయాలు ఉంటే ఇప్పుడు చాలామంది వాస్కులర్ సర్జన్స్ ఉన్నారండి. జస్ట్ ఇఫ్ యూ కెన్ గూగుల్ ఇట్, ప్లెంటీ ఆఫ్ గుడ్ వాస్కులర్ సర్జన్స్ ఆర్ దేర్ హూ ఆర్ డూయింగ్ రియల్ వర్క్. సో పేషెంట్స్ హ్యాస్ టు డిసైడ్. పేషెంట్స్ అర్థం చేసుకోవాలి ఎవరి దగ్గరికి వెళ్తే ప్రాంప్ట్గా ఉంది, అప్పుడు అర్థమైపోతుంది. కానీ ఇప్పుడు మీకు సపోజ్ యూఆర్ అన్నోన్, చిన్న పిల్ల, మీరు ఒక 8 years 9 years ఉంటాయి, మీకు ఒక చిన్న కుందేలును ఒక సింహం చూపించారు అనుకోండి, బై అపియరెన్స్ కూడా మీరు భయపడిపోతారు. కుందేలంగా పట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు. అది అందుకే కొంతమందికి వాళ్ళ ఫేషియల్ బిహేవియర్తోనే అర్థమైపోతుంది వెదర్ దే ఆర్ జెన్యూన్ ఆర్ నాట్ అని. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు ఎక్కువ భయపెట్టిస్తున్నారంటే దేర్ ఇస్ సమ్ అదర్ ఇష్యూస్ అని అర్థం చేసుకోవాలి. భయపెట్టాల్సిన అంత అవసరం వారికోజ్ వీన్స్లో ఎప్పుడు అవ్వదండి, అన్లెస్ దే ఆర్ బ్లీడింగ్.
ఇప్పుడు పగిలిపోయి రక్తం కారుతుంటే దెన్ వీ నీడ్ టు ఇంటర్వ్యూన్ ఇమ్మీడియట్లీ. లేకపోతే ఒకసారి ఏంటంటే థ్రాంబోసిస్ అంటే సిరల్లోనే గడ్డలు కట్టేస్తాయి, అప్పుడు పెయిన్ఫుల్గా ఉంటుంది పేషెంట్స్. అప్పుడు మనం అడగాలి పేషెంట్స్ వచ్చి సార్ తొందరగా సర్జరీ చేయండి అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఉల్లిపాయ మీద లేయర్స్ ఉంటాయి కదా పొరలు, అలాగా ఒక చిన్న దెబ్బ తగిలితే వారికోసిస్లో అక్కడ చిన్న గడ్డ తయారైతే దాని పేరు ఇంకో లేయర్ అలా ఫామ్ అవుతూ వస్తుంది. సో ఒక రోజులో చిన్న గడ్డ ఉన్నది నెక్స్ట్ డే కల్లా పెద్ద గడ్డ అయిపోతుంది. దాన్ని సూపర్షియల్ వీన్ థ్రోంబోఫిలిబైటిస్ అంటే వారికోస్ వీన్స్లో క్లాట్స్ వస్తే మాత్రం ఇట్ మే గో ఇన్ టు ది హార్ట్. సో ఇమ్మీడియట్గా మనం అదే రోజు కానీ నెక్స్ట్ డే కానీ పేషెంట్ కన్విన్స్ చేసి స్కాన్ చేసి ప్రాపర్గా డాక్యుమెంట్ చేసి లేజర్తోనే దేనితోనే సర్జరీ చేసేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అదే పట్టించుకోకపోతే మాత్రం ఆ క్లాట్స్ పైకి వెళ్ళి హార్ట్లోకి వెళ్ళే ఛాన్స్.